ఫ్రెండ్స్ అందరికీ కూడా ముందుగా ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు. పువ్వులన్నీ రెడీ. గుమ్మడాకులు, బంతి పూలు, చామంతి పూలు, మామిడి తోరణాలు లేనిది పండుగ ఉండదు. మామిడి తోరణాలు మనకు బతుకమ్మ పండుగ ఎంత పెద్ద పండుగ. మంచిగా మా చిన్న పాప చిన్న బతుకమ్మ వేరుస్తుంది. చూడండి, ఎర్ర బంతి పూలు, మళ్ళా చామంతులు, గులాబీలు, ఇంకా తెల్ల చామంతులు, పసుపచ్చ చామంతులు, ఇక పసుపచ్చ బంతులు, ఎన్ని రకాల పువ్వులతో మనం సిద్ధమైపోయాము చిన్న బతుకమ్మ వేసుకోవడానికి. గులాబీలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి పసుపు కుంకుమలతో మన గౌరీదేవిని మంచిగా అలంకరించుకుందాం. మరి రండి అందరం కలిసి మనం ఎంగిలి పూల బతుకమ్మ ఆడుకుందాం. ఇక ఇంకా పువ్వులన్నీ సిద్ధం ఉన్నాయి, మనదే ఆలస్యం ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇంతవరకు వచ్చింది మా చిన్న పాప బతుకమ్మ వేరవడం. ఇక ఎంత చక్కగా ఎంత నీట్గా వేరుస్తుందో, మస్తు మంచిగా వేరుస్తారు పిల్లలైతే. ఇక చక్కగా గులాబీలు ఆల్రెడీ పేరవడం అయిపోయింది. పైన గులాబీలు, ఇక గౌరమ్మను పెడితే కథం, ఇక బతుకమ్మ చిన్న బతుకమ్మ అయిపోద్ది. నేను వేర్చే బతుకమ్మ అయితే మీరు స్టార్టింగ్ నుండి చూస్తారు. వీడియో అయితే చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్నే ఎస్ఎస్ కలెక్షన్ని తప్పకుండా ఫాలో కండి. ఎస్ఎస్ కలెక్షన్ మాది కాదు, మనది, అందరిది. అందులో ఎప్పుడు కూడా మీకు మనందరికి అవసరమైనవి తప్పకుండా ఉంటాయి. సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ప్రతిదీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక చక్కగా చిన్న బతుకమ్మ అయితే ఎంగిలి పూల బతుకమ్మ మా చిన్న పాప వేరవడం అయిపోయింది. చక్కగా పువ్వులు అయితే ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకంటే మనందరం వేర్చుకుందాం కదా బతుకమ్మ. ఇక నేనైతే చామంతి పూలు ఇప్పుతున్నా. చూడండి, రండి రండి, ఇంకా సాయంత్రం అయింది. ఇందాక సారీస్ అని ప్యాకింగ్ అవి ఉండే. ఇక మంచిగా చక్కగా బతుకమ్మ వేసుకొని బతుకమ్మ ఆడుకుంటే, ఇది మొదటి రోజు మనం ఎంగిలి పూల బతుకమ్మ కనుక ఇక చక్కగా మంచిగా అమ్మవారికి దుర్గాదేవికి మనస్ఫూర్తిగా మొక్కుకొని మనం ఎప్పుడు బతుకమ్మ వేసినా పసుపు కుంకుమ వేసుకొని, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదం దేవాలన గుమ్మడాకులు దొరికినాయి. నేను గత 2 సంవత్సరాలుగా గుమ్మడాకుల కోసం చాలా ఘోరంగా పరితపిస్తున్న. ఆకులు దొరకకుంటే గుమ్మడాకులు, గుమ్మడి పువ్వులు దొరకకుంటే బతుకమ్మ ఆడినట్టు అనిపించేది కదా. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా దూరం పోయి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ గుమ్మడాకులు, గుమ్మడి పువ్వులు. ఇక చక్కగా బతుకమ్మ వేరుస్తున్నా, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఇప్పుడు చాలా లేట్ అయింది కనుక చక్కగా తొందరగా బతుకమ్మ వేరవాలే. మీరు గిట్లేంది ప్లేట్లో అన్ని పూలు పోసుకుంటుంది, గిట్ల పోస్తుంది ఏందని అనుకోకండి. ఎందుకంటే కడుపులో పోయడానికి ఏం పువ్వులు లేవు, ఇక అంటే ఆకులు లేవు. మనమైతే ఇదివరకు మనం గునుగున్నా కూడా, ఇంకా వేరే ఏ ఉన్నా కూడా కడుపులో ఆకులు, గుమ్మడాకులు కానివ్వండి, బీరాకులు కానివ్వండి, అన్ని ఆకులు కోసి మంచిగా ఇట్లా ఒత్తుకుంటా వేరుస్తాం కదా. మరి ఇవాళనైతే నాకు ఇంకా బంతి పూలు తప్ప వేరే మార్గం లేదు. అందుకనే చక్కగా మొదటి వర్ష బతుకమ్మ వేరవడం అవుతుంది. నేను బతుకమ్మ ప్లేట్లు అయితే మీరు పోయిన సంవత్సరం మన బతుకమ్మలు చూసిరుగా, చిన్న బతుకమ్మలల్లా 2 ప్లేట్లు, మా పెద్ద మహాలక్ష్మికి ఒకటి, చిన్న మహాలక్ష్మికి ఒకటి, 2 ప్లేట్లు ఎప్పటి నుండి ఉన్నాయి మనకి. ఎప్పుడు 2 బతుకమ్మలు వేర్చుకుంటారు పిల్లలు. చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ 2 వేరుస్తారు. లాస్ట్ దాకా 2 వేర్చుకుంటారు. షార్ట్ కట్ పెడుతున్న వీడియో అయితే మీరు షార్ట్ కట్లో చాలా చిన్న వీడియో, ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో. తప్పకుండా లాస్ట్ దాకా చూడండి వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇక చక్కగా పువ్వులు అయితే బాగున్నాయి, కానీ ఇవన్నీ వేరవాలంటే పెద్ద బతుకమ్మ అంత అయ్యేటట్టు ఉంది. అందుకని చక్కగా సాధ్యమైనంత బంతిపూలు అన్నీ వేర్చి, గులాబీలు, చామంతులు అన్నీ వేర్చి చక్కగా ఆడుకోవడానికి పోదాం మనందరం కలిసి. మరి మీరందరూ కూడా ఈరోజు బతుకమ్మలు వేర్సిరు కదా. నేను ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తా, రేపు వస్తుంది. మీరు అందరు చూడండి, తప్పకుండా వీడియోలు అన్నీ కూడా చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మనం 9 రోజులు అమ్మవారి నవరాత్రులు మంచిగా అందరం ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపుకునే క్షణాలు ఇవి. అస్సలు ఈ నవరాత్రులు మనకు సంవత్సరానికి ఒక్కసారి. మనం తెలంగాణ అంటేనే పెట్టింది పేరు బతుకమ్మ పండగ. మరి చక్కగా చామంతి పూలు పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్. చామంతులు బాగున్నాయి కనుక 2-3 వర్షాలు వచ్చేటట్టు ఉన్నాయి. అందుకే చక్కగా చామంతులతోనైతే మంచిగా పేరుస్తున్నా. ఇందులో ఒకటి తక్కువైంది, గమనించుతుర్రా? 2, ఒకటి పట్టుగునుగు, ఒకటి తెల్లగునుగు. నేను పోయిన సంవత్సరం చిన్న బతుకమ్మ రోజు కూడా తెల్లగునుగు తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే ఈ సంవత్సరం నాకు తెల్లగునుగు దొరకలే ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు నేను తెల్లగునుగు అప్పుడు కరీంనగర్ నుండి వస్తుంటే కరీంనగర్లో తెల్లగునుగు కూడా తీసుకున్నా. ఇప్పుడు నేను తెల్లగునుగు తీసుకోలేకపోయినా ఇక చక్కగా ఇప్పుడైతే ఇవన్నిటితోనే బతుకమ్మ వేరుస్తున్నా. కానీ మనకి ఎన్ని రకాలు వేసినా కూడా తెల్లగునుగు కట్టేసి వేరుస్తే మనకు అమ్మవారికి మంచిగా అనిపిస్తుందిగా. బతుకమ్మ వేరుస్తాం ఎప్పుడైనా.
మోపులు మోపులు గునుగు ఎంత కట్టలు ఇప్పుడైతే ఫుల్ అమ్ముతున్నారు కదా. ఇంకా ఇక చక్కగా పెద్ద బతుకమ్మ అయితే ఇంకెంత ఉంటుంది మీరు చూస్తారు కదా, నా అంత ఉంటుంది ఆల్మోస్ట్ పెద్ద బతుకమ్మ. ఇక మా వారైతే ఎంత ఇట్లా గట్టిగా వేరుస్తాడు బతుకమ్మ అయితే, చాలా బరువు ఉంటుంది కానీ మస్తు పువ్వులు పడతాయి. ఎన్ని పూలు ఉన్నా కూడా వద్దు అనకుండా ఫుల్ అన్నీ వేరు చేస్తాడు అన్నమాట. మిగిలిపోతాయి మన పూలు ఇంకా. చాలా చక్కగా గులాబీలు పైన వర్ష చూడండి, మంచిగా చక్కగా పైన వర్ష గులాబీలు వేరుస్తున్నా. బతుకమ్మ అయితే ఈ విధంగా తొందరగా వేర్సుడైపోయింది. వీడియో తొందరగా షార్ట్కట్లో చేసి పెడుతున్నా, ఎందుకంటే మనందరం ఆడుకోవాలి కదా, బతుకమ్మ ఆడుకునే టైం అవుతుంది కదా. పువ్వులను చూస్తే చాలా ఉన్నాయి, చామంతులు ఉన్నాయి, బంతిపూలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనకి మంచిగా పిల్లలు ఇద్దరు కూడా బతుకమ్మలు ఇద్దరు కూడా ఒకంత, ఆమెది బాగా పెద్దగా కావద్దు, ఈమెది పెద్దగా కావద్దు, ఇద్దరికి దగ్గర ఉండాలన్నట్టు నేను ముద్ద గౌరమ్మ 1, 2, 3 ఏమో చిన్న గౌరమ్మలు దొరికినాయి. చూడండి ఎంత ఆనందం వేస్తుంది గుమ్మడి పువ్వు గౌరమ్మ పెడతా అంటే. ఇక పసుపు కుంకుమతో గౌరీదేవికి మంచిగా పసుపు కుంకుమ వేసి, మనకు చాలా చాలా అమ్మవారిని పెట్టిన తర్వాత పసుపు కుంకుమ వేస్తుంటే వచ్చినంత ఆనందం ఇంకెప్పుడు రాదు. నిజంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇంకా మనం బతుకమ్మ ఆడుకొని పోయే టైం. ఇంకా ఆడుకుందాం ఫ్రెండ్స్. ఇక దేవుడి దగ్గరికి బతుకమ్మ తీసుకుపోదాం. మనం ఎప్పుడు బతుకమ్మ పెరిచినా కూడా దేవుని రూమ్లో పెడతాం కదా, ఫస్ట్ దేవుడి ముందు పెట్టి మంచిగా దేవుళ్ళకు మొక్కుకొని చక్కగా తర్వాత మనం మళ్ళీ బతుకమ్మ ఆడుకోవడానికి పోతాం అన్నట్టు. ఇక చూడండి ఇంకెన్ని పూలు ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ ఉన్నాయి, అందరం పేర్చుకుందాం రండి. అగో ఇంకో చిన్న బతుకమ్మ చూసారా ఎంత నీట్గా వేర్సింది మా పాప, చాలా చక్కగా వేర్సింది. ఇంకా మనము దుర్గాదేవిని అమ్మవారిని మంచిగా పూజ చేసుకున్నాం. మనం దేవుడి దగ్గరికి తీసుకుపోయిన బతుకమ్మలు అంటేనే ఒక ఆనందం. మరి బతుకమ్మ అంటే మనల్ని బతుకమ్మ అని ఆశీర్వదిస్తుంది అమ్మవారు. శ్రీ దుర్గాదేవి ఆశీర్వాదం అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 9 రోజులు నవరాత్రులు అందరం కలిసి మంచిగా జరుపుకుందాం. నా చేతిలో 2 బతుకమ్మలు ఉన్నాయి చూసిరా, మా పెద్ద మహాలక్ష్మి చిన్న మహాలక్ష్మికి చెరొక్క బతుకమ్మ అన్నట్టు. అందరికీ కూడా సద్దుల బతుకమ్మ ముందుంది, అడ్వాన్స్ సద్దుల బతుకమ్మ. ఈరోజైతే ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తున్నా. మనం ఈ 9 రోజులు ఇట్లనే ఆట పాటలతో ఆడుతూ మంచిగా ఇక చూడండి గౌరమ్మని ఎంత మంచిగా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాము. శ్రీ దుర్గాదేవి ఆశీర్వాదాలు మనందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనం దేవుళ్ళ ముందైతే 2 బతుకమ్మలు పెట్టుకున్నా. ఎంత మంచిగున్నాయి చూడండి. నవరాత్రులు అంటేనే మనకు చాలా చాలా, మనకి దుర్గాదేవి చాలా పవిత్రమైన అమ్మవారును మనం ఎంత అంటే మనసు నిండా మొక్కుకుంటే, ఏది మొక్కుకుంటే అది అంటే మనం కోరుకున్న కోరికలు తీరుతాయి అంటారు కదా, అట్లా పవిత్రమైన తల్లి అంటే చాలా అమ్మవారు శ్రద్ధతో పూజించుకుంటాము. ఇక పసుపు కుంకుమలతో మంచిగా అమ్మవారిని పూజించి అందరికీ మరొక్కసారి మనకి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియోకి లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోలన్నీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. నేను ఈరోజు నవరాత్రులు ఫస్ట్ డే కనుక రెడ్ సారీ కట్టుకున్నాను. ఈ సారీ చూడండి అమ్మవారు ఆశీర్వదిస్తారు అందరికీ అమ్మవారికి ఇష్టమైన రెడ్ సారీ కదా. అందరికీ మన ఎస్ఎస్ కలెక్షన్ నుండి అయితే 11 చీరలు తీసుకున్నారు అక్కయ్యలు. ఎవరైనా కూడా మనకి 10 రోజులకు అమ్మవారు వెళ్తుంది కనుక 10 రాత్రులు ఒక చీరనేమో మన కోసం. ఇంకా అమ్మవారికి అయితే బహుమతిగా మంచి చీర పంపడం జరిగింది. అందరికీ కూడా